నమస్తే. సార్ మాకు లుక్కలెక్కలు ఏంటి సార్? మాకు జనసేన, టీడీపీ, బీజేపీ కలిపి కూటమిలో గెలిచాము. అది కూడా మా జనసేనకి 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే కూటమిలో లుకలుకలు ఉన్నాయని చూపించడం వైసీపీకి రాజకీయ అవసరం సార్, అంతే. కానీ ఇక్కడ మనం చూసుకుంటే 100% ఏ పార్టీలోని కూడా స్థానిక నాయకత్వంలో బలాబలాలు చూసుకుంటారు కాబట్టి ఏక అభిప్రాయం అనేది ఉండదు. కానీ మా కుటుంబంలోకి వచ్చేసరికి అది సమన్వయం చేసేటువంటి నాయకత్వం పుష్కలంగా ఉంది మూడు పార్టీల్లోని కూడా. దానివల్ల మాకు ఇబ్బంది లేదు సార్. వైసీపీ వాళ్ళే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఆడాళ్ళు మగాళ్ళు కూడా జుట్లు కొట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో, కానీ కొన్ని కొన్ని గ్రామ స్థాయిలో కూడా వాళ్ళు పోటీ చేసేటువంటి విధానంలో. అంటే వాళ్ళకి ఒక క్రమశిక్షణ కానీ ఒక నాయకుడు నాయకుడు రప్పరప్ప అంటాడు, వీళ్ళు కూడా కింద రప్పరప్ప బ్యాచ్ లాగా ఉంటారు కాబట్టి వీళ్ళంతా కూడా ఒక రకంగా వీళ్ళకి వీళ్ళ గొడవలు లేకుండా చూసుకుంటే చాలు సార్. మా కుటుంబం మధ్య అయితే మాత్రం సఖ్యతగానే ఉంది. దాన్ని ఏమైనా సమన్వయం చేయాలంటే మూడు పార్టీల అధ్యక్షులు కూడా కూర్చొని నిర్ణయం తీసుకొని మాకు ఎలా వెళ్ళాలి, సమన్వయంతో ఎలా ముందుకెళ్ళాలి ప్రజల్లోకి అన్నది కూడా ఒక దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఆ విధంగానే మేము కూటమిలో స్థానిక ఎలక్షన్ లో మాత్రం చాలా బలంగా పోటీ చేయడం కోసం మాత్రం మేము పనిచేస్తూ వెళ్తున్నాం సార్. మా గ్రౌండ్ వర్క్ మేము చేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ క్యాడర్కి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలు, భగవద్గీత, ఖురాను అని చెప్తూ ఉన్నారు సార్. బైబిల్ అని చెప్తూ ఉన్నారు. మేనిఫెస్టో అంటే అలాగ అమలు చేయాలి అన్నట్టుగా. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి మేనిఫెస్టో అనేది భగవద్గీత, ఖురాన్ తో పోల్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి 5 సంవత్సరాలు రాక్షస పాలన పరిపాలించడం అనేది అదేమన్నా బ్రహ్మ అగ్నిలాగా భావించారా ఏంటి అన్నది కూడా, అది కూడా ఒకసారి ఆయన ఆత్మ పరిశీలన చేసుకుని మాట్లాడుంటే బాగుండేది సార్. కాకపోతే ఆర్డర్ చెదిరిపోతారు కాబట్టి కింద స్థాయిలో దిగువ స్థాయిలో కూడా ఆల్రెడీ వైసీపీ నాయకులు చాలా మంది ఇతర పార్టీల్లో కూడా టచ్ లో ఉంటారు కాబట్టి క్యాడర్ ని కాపాడుకోవడానికి, అలాగే కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపడానికి ఏ పార్టీ నాయకుడైనా చేసేటువంటి ప్రక్రియ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్పినటువంటి వాళ్ళ క్యాడర్ కూడా చాలా దిశానిర్దేశాలు చేస్తూ ఉన్నారంటే ఎక్కడికక్కడ మనం 45 ఏళ్ళకి పెన్షన్లు ఇచ్చేసాము, చాలా సామాజిక వర్గాలకి మనం ఇంత అమౌంట్లు ఇచ్చేసాము, ఇలా చెప్తూ ఉన్నారు సార్. అదే వ్యక్తులు ఎంతెంత మంది పెన్షన్లు పీకేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 46,000 మంది మహిళకి, ఇదే 45 సంవత్సరాలు నిండినటువంటి మహిళలందరికీ కూడా ఏ రకంగా ఫస్ట్ సంవత్సరం సెకండ్ సంవత్సరం 46,000 మందిని ఎందుకు తొలగించారు, ఇలాంటి చాలా చాలా విషయాలు. సర్వే పరిస్థితి ఏంటి? కాదండి, సర్వే పరిస్థితి ఏంటి? సర్వే పరిస్థితి ఏముంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు చేయించిన సర్వేలా లేకపోతే ఆయనకి రానటువంటి సర్వేలా? ఆ రోజు కూడా చూస్తాం వై నాట్ 175 కి 175 అని చెప్పి ఆ రోజు ఆత్మసాక్షి సర్వే దగ్గర నుంచి ఆరామస్థాన్ సర్వే వరకు కూడా క్లీన్ స్లిప్ చేసేబోతుంది వైసీపీ అని ఒక 11 సంవత్సరాలు అనుకుంటా సార్ ఇవే రిపోర్ట్లు ఇచ్చేవి. ఇచ్చిన తర్వాత మొన్న ఎన్నికల ఫలితాల్లో ఏమైంది సార్? 11కు పడిపోయింది. అంటే ఇలాంటి సర్వేల్ని జనసేన అయితే మాత్రం అస్సలు నమ్మదు. ప్రజల్లో మనం ఏం పని చేశాము, ఏం అభివృద్ధి చేశాము, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా ఎలా పని చేస్తున్నాము, ఇంకా ప్రజా సమస్యలు అంటే దశాబ్దాల కాలంగా మిగిలిపోయినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా పరిష్కారం చేసేటువంటి దిశగా ఏపీ డిప్యూటీ సీఎం గారు, అలాగే రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా కావచ్చు, అలాగే అటవీ శాఖ మినిస్టర్ గా కావచ్చు, ఈయన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనం చూడొచ్చు సార్. దశాబ్దాలుగా ఉండిపోయిన మీ కాకినాడ పరిస్థితి ఎలా ఉంది లోకల్ ఎన్నికలకు సంబంధించి? ఏంటి మెజారిటీ మీరే ఈస్ట్ వెస్ట్ తీసుకుంటున్నారట, నిజమా సార్? అది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు జనరల్ గా మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా అత్యధికంగా మీరే తీసుకుంటున్నారట, నిజమా అంటున్నాను అనుకోవడం సార్. నిజమా? అదే సార్, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రకటించే వరకు కూడా మేము సొంత అభిప్రాయాలను ప్రకటించేటువంటి అవకాశం మాకుండదు, ఉండదు కూడా. ఏంటంటే మాకు ఈస్ట్ వెస్ట్ మాకు పుష్కలంగా అన్ని వాటిల్లో పోటీ చేసేటువంటి అవకాశాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అడవుల్లో కూడా జనసేన పార్టీకి పోయి చాలా బలంగా నిలబడి ఉంది సార్. ఈ రోజు ఎక్కడి నుంచి పోటీ చేసినా జనసేనకి డోకా లేదు. సంస్థాగతంగా బలోపేతమై ఉన్నటువంటి జనసేన పార్టీ ఓన్లీ ఈస్ట్ వెస్టే కదా సార్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీకి సరైనటువంటి బలం ఉంది. అలాగే బలమైనటువంటి స్థానాలను కూడా ఈ లోకల్